మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. తెలంగాణ ప్రజలకు నమస్కారం. ఈరోజు వరంగల్, నల్గొండ, ఖమ్మం బై ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎన్నికలకు గాను డిసెంబర్ 15 నుండి యాదాద్రి భువనగిరిలో స్టేట్మెంట్ ఇచ్చి దాదాపు 570 ప్రభుత్వ కార్యాలయాలను, దాదాపు 80కి పైగా కళాశాలలు, హాస్టల్ వాళ్ళను, అనేకమైన గ్రౌండ్లు, మార్నింగ్ వాకర్స్ను, వివిధ సెక్షన్స్ నిరుద్యోగులను అందరినీ కూడా కలిసి నాకు మద్దతు తెలపమని అడగడం జరిగింది. మీ ప్రశ్నించే వాణిగా, మీ గొంతుగా నేను కౌన్సిల్కి వెళ్తా, మీ పర్సనల్ గ్రీవెన్సెస్ కూడా నేను వినిపిస్తా అని చెప్పినప్పుడు చాలా మద్దతు. ఒక నెల 15 రోజులనే కూడా, అంటే జనవరి వరకు నేను దాదాపుగా ఈ 3 జిల్లాలు, ఉమ్మడి జిల్లాలో, అంటే 12 కొత్త జిల్లాలలో నేను కవర్ చేయడం జరిగింది. కానీ ఎప్పుడైతే జనవరి తర్వాత నేను ఈ ఎలక్షన్స్ వస్తే గెలుస్తా అనే అక్కసుతోని ముఖ్యమంత్రి గారు మరి మెల్లమెల్లగా నా పైన ఆయన ఆలోచన చేస్తూ ఇటీవల ఆయన బల్మూర్ వెంకట్ అనే ఒక ఎమ్మెల్సీని మధ్యలో పెట్టి ఒక మనిషితోని దీక్ష చేయించి ఆయన కొంచెం పాపులర్ నిరుద్యోగుల మధ్యలో చేసి నా ఓట్లు చీల్చదు. ఎందుకంటే నిరుద్యోగులు ఏం చేసినా ప్రభుత్వానికి వేయరు కాబట్టి ఆ ఓట్లు నేను వేసుకోవాలనే, చీలాలనే ఉద్దేశంతో ఒక ఆయన రంగంలో దింపిన తర్వాత ఈరోజు అది కూడా విఫలమవుతున్నది. అక్కడ కూడా ఓట్లు చీలే పరిస్థితి కనబడతలేవు. కాబట్టి నెక్స్ట్ నాది అసలు పోటీలో లేకుండా చేసే ప్రయత్నం చేశాను. అందులో ఈయన సీనియరు, ఈయన మీద ఏమో డాగులు మచ్చలు లేవు, కేవలం మమ్మల్ని ప్రశ్నిస్తుండు ఇచ్చిన మేనిఫెస్టో మీద అని కొన్ని చిన్న చిన్న ఆరోపణలు చేసి షోకాజ్ నోటీసులో కూడా తలతో కలిగిన షోకాజ్ నోటీస్ ఇచ్చి నన్ను సస్పెండ్ చేయడం జరిగింది. ఎందుకు? ఇప్పుడు క్యూ న్యూస్ అధినేత అయినటువంటి, గతంలో నాకంటే ముందు 2 సార్లు ఎమ్మెల్సీగా పోటీ చేసి 2 సార్లు కూడా ప్రజల నుండి వ్యతిరేకత రావడం, ఆయన గెలవకపోవడం, మళ్ళీ ఈ మధ్యలో మాత్రం ఇంకా చాలా పబ్లిక్లో బాగా నెగిటివ్ ఆయన మీద ట్రోల్స్ అవుతూ ఉన్నాయి. నెగిటివ్ వాయిస్, నెగిటివ్ కామెంట్స్. ఆ నెగిటివ్ కామెంట్స్ ఆపుకోనికి ఆయన ఏకంగా ఒక 20-30 మందిని పెట్టి అన్ని ఛానళ్ళల్లో అవే పేర్లతోని కామెంట్స్ వస్తూ ఉంటాయి. గెలిచిండు, గెలిచినట్టే, దయచేసి ఓటేయండి అని అవే కామెంట్స్. గెలిచినోనికి మళ్ళీ దయచేసి ఓటేందుకు? కాబట్టి బక్క జడ్సన్ గారు మీరు ఏం చేసినా మీరు గెలవరు అనేది ఇవన్నీ కామెంట్స్ పెట్టుకుంటూ వస్తూ ఉన్నాం. ఇక పోతే ఈ క్యాండిడేట్ ఎంత దిగజారిందంటే, కాంగ్రెస్ క్యాండిడేట్ తీర్మాన్ మల్లయ్య అంటే ఆయన ఎంత దిగజారిందంటే, గతంలో మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో హుజరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి గారు నాకు ఓటేయకుంటే మేము చచ్చిపోతామనే తీరుగా ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం, ఆయన మీద పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ కావడం అన్నీ జరిగినాయి. సేమ్ అది ఈజీ అనుకుందో ఏందో 15వ తారీఖు ఇక్కడ తుంగతుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి తిరుమలగిరి మండల కేంద్రంలో బాధాప్త కాంగ్రెస్ కార్యకర్తల మీటింగు, పెద్ద పెద్ద నాయకులు పక్కన కూర్చున్నప్పుడే నన్ను కాడికి పంపుతారా లేకుంటే మండలికి పంపుతారా అంటే వేరే భాషలో ఆయన స్పష్టంగా చెప్పిన పదాలు ఏంటంటే, నన్ను శ్మశానానికి పంపుతారా లేకుంటే మండలికి పంపుతారా అని చెప్పి బాధాప్త 4,61,000 మంది ఓటర్లను బ్లాక్మెయిల్ చేసిండు. దీని మీద నేను కంప్లైంట్ ఇచ్చిన, నడుస్తుంది. నిన్న కూడా ఖమ్మంలో నేను అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ కలెక్టర్ ఆఫీసులో ధర్నా చేసిన, దీక్ష చేసిన. వాళ్ళు మేము చర్య తీసుకున్నాం, పైకి పంపుతామన్నారు. యాక్చువల్గా ఇవాళ నల్గొండలో రిటర్నింగ్ ఆఫీసర్ కాడ అక్కడ నేను మౌన దీక్ష చేద్దాం అనుకున్నాను. కానీ ఇంకో 2 రోజులు టైం ఇస్తా వాళ్ళకు. 2 రోజులు టైం ఇచ్చిన తర్వాత నేను దాని మీదకి వస్తాను. ఈరోజు ఎందుకు 2 నెలలు టైం ఇస్తున్నానంటే, ఇప్పుడు నేను కూడా ప్రచారం చేసుకోవాలి. అందులో ఇంకోటి, ఇక ఎట్లన్నా పోయి ఎప్పుడైతే 15 తారీఖు తర్వాత నిన్న దీక్షలో కూర్చున్న తర్వాత ఇక జడ్సన్ గెలుపు ఖాయం, సైలెంట్ ఓటింగ్ అనేది పోతుంది అనేది ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఆయనకు వచ్చిన తర్వాత నా మీద ప్రయోగించడానికి
ఈరోజు పెద్ద పెద్ద మంత్రులను ఈరోజు దింపిండు. ఈయన ఏ మంత్రినో వదలలేదు. నేను ఎప్పుడైనా పార్టీలా ప్రశ్నిస్తే పార్టీ బావు కోసం ప్రశ్నించిన. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నేను ప్రశ్నిస్తే ఎన్నికల గురించి మాట్లాడిన, పార్టీ బలోపేతం గురించి మాట్లాడినా, కానీ ఏ రోజు కూడా నేను పర్సనల్గా ఏ రోజు కూడా అటాక్ చేయను. నా పర్సనల్గా ఎవరితో నాకేం సంబంధం. ఈరోజు దాదాపు ఎంతమంది నేషన్ అంటే సారు ఏది ఈ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ నరాలల్లా జీర్ణించుకొని ఏ పార్టీకి పోకుండా కాంగ్రెస్ పార్టీలో మాత్రమే ఉండి కాంగ్రెస్ సిద్ధాంతాన్ని మాత్రమే నమ్ముకొని, కాంగ్రెస్ పార్టీ 2014లో తీర్మానం మళ్ళీ టికెట్ ఇచ్చింది ఆల్రెడీ, కానీ కాంగ్రెస్ పార్టీనైనా నమ్ముకున్నట్టు, కాంగ్రెస్ సిద్ధాంతాలని మొత్తం శరీరాన్ని అంతా పెట్టుకున్నట్టు ఈరోజు ఆయన ఎట్లనే గెలవాలి, గెలవకుంటే దేశానికి నష్టం, రాష్ట్రానికి నష్టం అనే తీరుగా ఇది మన ఛాలెంజ్గా తీసుకోవాలని దాదాపు 34 మంది ఎమ్మెల్యేలు మంత్రులను కలిపి ఇన్ఛార్జ్గా వేయడం జరిగింది. ఇదేం పెద్ద ఎన్నికల రేవంత్ రెడ్డి గారికి, ఈ చిన్న ఎన్నికలు, గ్రాడ్యుయేట్ ఎన్నికలు, ఇవి గ్రాడ్యుయేట్ ఎన్నికలు, పట్టభద్రులుగా ఎన్నికలు. నీకు ఓటు ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఇది అది ఇందులో మంత్రులను వేయడం జరిగింది. ఒక దిక్కు రైతులు గిట్టుబాటు వాళ్ళ పంట కొనమని ధర్నాలు చేస్తూ ఉంటారు, వర్షానికి పడి ఆ పంటలు నాశనం అవుతా ఉన్నాయి, కళ్ళాల కాడ పెట్టుకున్నారు, కొనుందని చెప్పి వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉంటే ఆ మంత్రులను ఇంక్లూడింగ్ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఇన్ఛార్జే. దేనికి మన మొత్తము ఒక జిల్లాకో లేకుంటే కొత్త జిల్లాకో కాదు, వీళ్ళు ఇప్పుడు గల్లీలలో పనిచేయాలి. అది రేవంత్ రెడ్డి. ఎవరెవరంటే మంత్రుల పేర్లు చెప్తాను. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రి గారు, ఈయనను హుజూర్ నగర్కు ఆయన ఇన్ఛార్జ్, ఆయన దగ్గర ఆయన ఇన్ఛార్జ్. కోమరెడ్డి వెంకరెడ్డి గారు ఆయన నల్గొండ ఇన్ఛార్జ్. వట్టి మంత్రుల పేర్లు చెప్తున్నాను, ఎమ్మెల్యేలు అయితే ఎక్కడికక్కడ ఉన్నారు. వీళ్ళందరూ కొండ సురేఖ గారు వాళ్ళు ఇన్ఛార్జ్, సీతక్క గారు ఆమె ఇన్ఛార్జ్, మళ్ళా సీతక్క గారు ఇన్ఛార్జ్, మళ్ళా తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు, మళ్ళా లాస్ట్కు బట్టి విక్రమార్క గారు కూడా ఇన్ఛార్జే. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు నీ తర్వాత ఆయన మనిషి, ఆయన అన్ని స్థాయిలో దించి 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 ఆయన ఫోటో ఇంతకు లేచి ఆ ఫోటో కూడా లేకుండా చేసి లాస్ట్కి పట్టుకొచ్చి ఆయన నువ్వు కూడా తీర్మానం మళ్ళీ గెలిపేనికి గల్లీ గల్లీ ఓటర్ దగ్గర తిరగాలని చెప్పేసి ఆయన కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక ఇంతకు మొత్తము ఇక తక్కిన ఎమ్మెల్యేలు అంతా కలిసి 34 మంది, వీళ్ళందరూ కలిసి అంటే 7 మంత్రులు 27 మంది ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ కలిసి ఇప్పుడు ఈ తీర్మానం మల్లయ్య గారిని గెలిపియాలి. ఎట్లా గెలిపియాలంటే ఆయన శ్మశానానికి పోవద్దు, ఆయన ఓడిపోయి ఆడ శ్మశానగిరి పోకుండా కాపాడనికి అని చెప్పేసి వీళ్ళందరినీ చేసింది. ఎందుకంటే ఆయనకి ఏమన్నా అయితే పార్టీకి చాలా నష్టం, రాష్ట్రానికి చాలా నష్టం, తెలంగాణకు ఇంకా నష్టం. కాబట్టి ఆయనను కాపాడడానికి ఈరోజు ఇంతమంది వచ్చిండ్రు. 34 ఏళ్ళు పనిచేసిన కాంగ్రెస్ కార్యకర్త ఉంటేంది పోతేంది. అయ్యో వాళ్ళతో మాకేం పని, వాళ్ళతో మాకు అవసరం లేదు. ఈయన మాత్రం మాకు అవసరం. ఎందుకంటే మేమిద్దరం ఒకటే బ్యాచ్, మా ఇద్దరి ఒకటే కళ్ళు, మేము ఒకటే తీరుగా చూస్తాం. మమ్మల్ని ఇద్దరిని మేలర్స్ అంటారు, డాష్ మేలర్స్ అంటే బిఎం బ్రదర్స్ అంటారు. బిఎం బ్రదర్స్ అంటే బ్లాక్ మెయిల్ బ్రదర్స్ అంటారు వీళ్ళని. కాబట్టి ఆయన ఎట్లన్నా గెలవాలని ఇంతమందిని, ఇంత అవసరం ఆ రేవంత్ రెడ్డి గారు? ఒక మనిషిని ఓడగొట్టడానికి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేశానో అన్ని ప్రయత్నాలు చేస్తావు, ఎంత డిగ్రేడ్ చేసే ప్రయత్నం చేస్తావు అంత డిగ్రేడ్ ప్రయత్నం చేస్తావు. నన్ను బాధాప్తా ఒక ప్రెస్ మీట్లో ఇదే తీర్మానంలో మళ్ళీ ప్రెస్ మీట్ ఆయన అడుగుతాడు, నువ్వు ఆయనకు జడ్సన్ అంటాడు, యావరేజ్ లీడర్ అని నువ్వు అంటావు. ప్రజల సమస్యలు ఒక దిక్కు వదిలేస్తావు, నిరుద్యోగ సమస్య వదిలేస్తావు. ఈరోజు 2 నెలలకెళ్ళి జీతాలు లేక, అంటే ఎండాకాలం వస్తే వాళ్ళకి జీతాలు ఉండేవి. ఎవరికి? గెస్ట్ ఫ్యాకల్టీకి, బీసీ కాలేజీలలో పనిచేసేటువంటి గెస్ట్ ఫ్యాకల్టీకి. నేను గెస్ట్ లెక్చరర్స్ అంటే వాళ్ళు కొంతమంది బాధపడరంట, అందుకే గెస్ట్ ఫ్యాకల్టీకి వాళ్లకు ఈ 2 నెలలు జీతాలు రావు, తక్కిన నెలలు మాత్రమే వస్తాయి. ఈ 2 నెలలు వాళ్ళ జీతాలు రావు, వాళ్ళ పస్తులు ఉంటాం. వాళ్ళ 3000 ఓట్లు ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ఈ 3000 ఓట్లు మీకు పడే రేపు
అందుకని నేను చెప్పేది ఏంటంటే వాళ్ళకి 2 నెలల జీతాలు ఇచ్చిందనుకో మీరు ఒక 3,000 ఓట్లు పెరుగుతాయి. నేను చెప్తా మీకు ఐడియాలు ఓట్లు పడికి అదొకటి. ఇంకో 1,584 పోస్టులు నీకు పడతాయి. ఎట్లా అనంటే ఏది ఆల్రెడీ మొత్తం నోటిఫికేషన్ అయిపోయి సర్టిఫికేట్ వేది అయిపోయిన ఏ పోస్టులు 1,584 పోస్టులు ఖాళీ మీరు అపాయింట్మెంట్ ఇవ్వాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా అయిపోయినాయి ఏ పోస్టులే. వాళ్ళకు మీరు ఆర్డర్ ఇచ్చిన అనుకో ఇంకా 1,584 పోస్టులు అంటే 3,000 ఓట్లు ప్లస్ 10 అంటే 4,584 ఓట్లు నీకు వస్తాయి. అదేందా ఈ 84 ఓట్లు మీరు తీసుకోండి. తక్కిన వాళ్ళకు కూడా మీరు 46వ జీవో నేను ఎత్తేస్తున్నా, ఎన్నికలు అయిపోగానే తెల్లారు ఎత్తేస్తున్నా అని చెప్పి ఎత్తేసి కాయిదా మీరు చూపించింది అనుకో 50,000 ఓట్లు పడతాయి. 50,000 అంటే ఇవి 50 అవి దాదాపుగా 55,000 ఓట్లు. ఇంకేముంది ఇక తక్కింది నువ్వు అదో ఏదో మేనేజ్ చేసి ఇంకా ఉన్నాయి, తక్కినవి కూడా మీరు వేసుకోవచ్చు. కాబట్టి నేను మీ అభ్యర్థికి, నేను కాంగ్రెస్ పార్టీ మీ అభ్యర్థి గెలవాలంటే ఇన్ని మందులు వేసుకునే అవసరం లేదు. నేను సింపుల్ చిట్కా చెప్పిన, ఈ చిట్కా మీరు చేసేయండి, మీ పిల్లకు మీరు అనుకున్న నౌకర్లు వచ్చేస్తాయి. ఇంకా రావాలంటే లేదు నాకు 55,000 ఓట్లు సరిపో అంటే నువ్వు ఇమీడియట్గా ఇప్పుడు చాలామంది బిడ్డలు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుండ్రు, వాళ్ళ తల్లిదండ్రులేమో అక్కడ ఏది కళ్ళాల కడ కూర్చోండి మా పొలాలు. నువ్వు ఆ ధాన్యం తుమ్మల నాగేశ్వరరావును అక్కడ ఖమ్మంలో తిప్పే బదులు ఆయనను పోయి ఆ ధాన్యం కొనని అనుకో 50,000 వస్తాయి. అంటే మొత్తానికి 1,18,000 ఓట్లు వస్తాయి. ఇంత మంచి ఐడియా చెప్తున్నా. కాబట్టి నేను ఓడిపోయినా పర్వాలే, నువ్వు ఈ పనులు చేసి నన్ను ఓడగొట్టు. కాబట్టి మీరు చేయాల్సిన పనులు చేయకుండా చేయకూడని పనులు చేస్తూ మంత్రులపైన ఎమ్మెల్యేల పైన ఒత్తిడి లేసు నిన్నటిదాకా పచ్చి బూతులు తిట్టినటువంటి తీర్మానం మల్లయ్య వాళ్ళందరూ గడిచిపోయి మమ్మల్ని తిట్టలేదు, మమ్మల్ని ఆశీర్వదించిన వాళ్ళు అబద్ధం చెప్పి ఈ మహానుభావానికి ఓటేసే బదులు నువ్వు ఈ పథకాలు ఇలా చేసినావనుకో ఖచ్చితంగా ఆయనకే ఓటు వస్తుంది. ఓకేనా? జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.